పిల్లలు చాక్లెట్లు పంచాలి ఇప్పుడు చేసినాము ఒప్పుకుంటే ఆయనకి కనీసం దండన్ని పూలన్నీ ఇవ్వాలి కదా. మీరైనా రే ఓకే తిరిగి వస్తుంది ఆ బాబు పల్లి ఏం చేసుకోవాలమ్మా మనకి పాప వెరీ గుడ్. మళ్ళీ ఫోటో తీమ్మా. కొలీగ్స్, చిల్డ్రన్స్, మై డియర్ కొలీగ్స్, ఈరోజు మన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం గవర్నమెంట్ కాలేజీలో. ఈ కాలేజీలో ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమంలో భాగంగా దేశ నాయకులను ఎప్పుడు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతోనూ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నెహ్రూ గారి గురించి చెప్పుకుంటే వారు కాశ్మీర్ బ్రాహ్మణ పండిట్ వాళ్ళకు చెందిన వాళ్ళు అయినా భారతదేశానికి దాదాపుగా 16 సంవత్సరాలుగా వీరు ప్రధానమంత్రిగా చేశారు. ఆ తరుణంలో ఎన్నో సంస్కరణలు చేయబడ్డాయి. వారిని స్మరించుకోవడము చాలా గొప్ప విషయము. సో చిన్నపిల్లలైన చాచా నెహ్రూ అని వారిని కొలుసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలంటే అమితమైన ప్రేమ అభిమానాలు కలిగిన మన నెహ్రూ గారు భారతదేశం యొక్క ఉన్నతి కోసం చాలా పోరాడారు. ఆ కాలంలో బ్రిటిష్ రాణి వారిని ఇన్వైట్ చేసినప్పుడు కూడా భారతదేశం యొక్క వేషధారణతో అక్కడ బ్రిటిష్ లండన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే శ్రీశైలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వారి చేతి నుంచి స్థాపించడం జరిగింది. కర్నూలుతో వారికి అవినాభావ సంబంధం చాలా ఉంది. అదేవిధంగా భారతదేశ ప్రజలు వీరి సేవలు ఎప్పుడూ మర్చిపోలేరు. అందరూ గుర్తించుకోవాలి. గుర్తించుకునే విధంగా ఇప్పుడు మనం మన వొకేషన్ జూనికారిలో ఈరోజు మనం వారి శ్రద్ధాంజలిని ఘటిస్తూ నమస్కరిస్తున్నాను. అందరికీ శుభోదయం. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. అతను పై చదువుల కోసం విదేశాల్లో కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ గారితో పాల్గొని మన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అదేవిధంగా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు వారిని స్మరించుకోవడం చాలా ముఖ్యమైన విధి. ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. స్టాప్ చేయాలి సార్.